నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది. కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును, ఆ గణపతి పసుపు గణపతిని, కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్లలో కలిపేయవచ్చును, చెట్లలో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ 2 గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేం మాత్రమే, ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురుగారి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి ఫిబ్రవరి మాసం? వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా అని తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా బంధువులు, మిత్రులు రావడము, మీ యొక్క ఆదరణ, వాళ్ళ ఆదరణ అంతా కూడా ఉంటుంది. కానీ ఒక శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి దాని గురించి చర్చ చేయడం లాంటివి జరుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంచెము వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. కానీ ఏదైనా చిన్న ఇది అనుకోగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయించుకుంటే మంచిది అనేటువంటిది. అలాగే వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఊహించని విధముగా స్థానచలనం అనేటువంటిది కలగవచ్చును. గృహమున
ఆకస్మికమైనటువంటి మార్పులు చేయవలసినటువంటి పని ఏర్పడుతూ ఉన్నది. ఏదో ఇది బాగలేదు, అది సర్దుదాము, ఇది సర్దుదామని కావచ్చు, లేదా ఏదైనా ఒక గోడ అడ్డం పెట్టడం గానీ, లేదా తీసేయడం గానీ, ఇలాంటివి ఏవైనా కావచ్చు గాక. ఇంట్లో కొంచెము మరమ్మత్తులు అని అంటాం. చేసుకుంటారు. అలాగే వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంచెము నష్టాలు వచ్చే అవకాశము ఉన్నది కొద్దిగా. కనుక ఆలోచనలు చేసి, ఒకటికి 2 సార్లు పరిశీలన చేసి, ఆలోచన చేసి చేసుకోండి, మేలు జరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహనముతో కొంచెం చిన్న ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది కాబట్టి, వాయిదాలు వేసుకుంటే మంచిది. తప్పనిసరి అనుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుగా వెళ్ళండి, మేలు జరుగుతుంది. చేపట్టినటువంటి పనులు మందకొడిగా సాగడం జరుగుతాయి. అంటే తొందరగా జరుగుతాయి అనేటువంటిది ఉండదు. కాస్త నెమ్మదిగా, నిదానముగా, నత్తనడకలాగా సాగుతాయి గాక. నిరుద్యోగులకు మామూలుగా ఉద్యోగాలు లభించడం అనేటువంటిది జరుగుతున్నది. కానీ బాగా శ్రమపడాలి. ఒకసారి శ్రమపడి చేసుకోండి, మేలు జరుగుతుంది. చివరి నిమిషములో కొంతమందికి తప్పిపోయే పరిస్థితి కూడా ఉన్నది. అందుకని జాగ్రత్తగా ఆలోచనలు చెయ్యండి. అలాగే కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు అనవసరంగా దీనికి పెట్టావు, మేము చెబితే వినలేదు, నువ్వు మొండితనము, మూర్ఖత్వము, నువ్వు వినకపోతివి అనేటువంటివి. ఏదో ఇంట్లో వాళ్ళతో చేసావు కాబట్టి నువ్వే ఇదిగా అని చెప్పడం, ఇలాంటివి ఏమో సూటిపోటి మాటలు లాంటివి ఉండవచ్చును. అలాగే మిత్రుల నుండి అందినటువంటి ఆహ్వానాలు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి మీకు. ఎప్పుడో కానీ మర్చిపోయినాడు వీడు అనుకున్నాను, నన్ను గుర్తుపెట్టుకొని పిలిచారు అని సంతోషిస్తారు గాక. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే అంటే నూతన వస్త్రాలు, ఆభరణాలు అన్నప్పుడు ఎప్పుడూ కొంచెం శుభకార్యాలు చేయడము కానీ, శుభకార్యాలలో మీరు పాల్గొనడము లాంటివి కానీ జరిగేటువంటి ఇది ఉన్నది. అంతేకాకుండా ప్రముఖుల నుండి మీకు మంచి ఆహ్వానాలు అనేటువంటివి పొందుతారు మాసాంతములో అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. ఇక విద్యార్థులకు చాలా యోగదాయకముగానే ఉన్నది. కానీ శ్రమపడాలి బాగా, ఒకటి. రెండవది, మామూలుగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, మీకు మేలు జరుగుతుంది. పదవీ యోగము కూడా ఉన్నది, కానీ జాగ్రత్త వహించండి. సినిమా రంగంలో ఉండే వాళ్లకు, సీరియల్స్ వాళ్ళలో నటించేటువంటి నటీనటులకు కానీ, లేదా కళాకారులు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటువంటి కళాకారులు, ఫైన్ ఆర్ట్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయి కదా, వాళ్లకు కానీ చాలా అనుకూలముగానే ఉన్నది. జాగ్రత్త వహించి ఎవరికి వాళ్ళు అనుకూలముగా చూసుకుని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది గాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇక రంగులు, దిక్కులు, అలాగే దైవారాధన చెప్పండి గురువుగారు. రంగుల విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటి రంగు దుస్తులు వాడితే బాగుంటుంది అంటే, స్నఫ్ కలర్ కానీ, వైట్ కానీ వాడితే బాగుంటుంది ఈ మాసం అంతా కూడా. వీళ్ళు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు పనిచేస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు, అనుకూలిస్తాయి గాక. ఇక మంత్రము ఏ దేవతను ఆరాధించాలి అంటే, అమావాస్య నాడు చేసేటువంటి విధానము చేసుకున్న తర్వాత ఈ మాసమంతా కూడా పరమేశ్వరుణ్ణి గనక మీరు ఆరాధిస్తున్నారు అంటే మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది గాక. చాలా చక్కగా చెప్పారు. వృషభ రాశి వారి ఫలితాలు కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీకు అన్ని విషయాల్లో అనుకూలత లభించాలి అంటే స్నఫ్ కలర్ అండ్ వైట్ కలర్ ఎక్కువగా యూస్ చేసే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. పరమేశ్వరుని ఆరాధన మర్చిపోకుండా చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. మరి వ్యక్తిగత జాతకాలని గురువుగారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.